ఎప్పుడు చేసేలాగా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మునంకాడలు వేసుకుని చేపల పులుసు సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసేది చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. చేపలు 1 కేజీ. ఈ చేప పేరు వచ్చి రూప్ చంద్ అంట. ఎక్కువ ముళ్ళులు ఉండవండి. ఫ్రై చేసినా కూడా చాలా బాగుంటుంది. పులుసు కూడా టేస్ట్గా ఉంటుంది. చేపలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ చేపలు ఇస్తే తింటారు. ముళ్ళులే ఉండవు. టమాటాలు ఒక 5 నుండి 6 గ్రేవీ కావాలి. తర్వాత ఈరోజు నేను చిన్న ఉల్లిపాయలు అండి. వలడానికి టైం పడుతుంది కానీ టేస్ట్ బాగుంటుంది. 1/2 కేజీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఒక 5 నుండి 6, అల్లం ఒక 2 ఇంచులు, కొత్తిమీర కొంచెం, ఒక తెల్లుల్లి. ఈరోజు స్పెషల్ ఏంటంటే మనం చేప పులుసులో మునంకాడలు వేసి వండుతున్నాము. అలాగే ఉల్లికాడలు, బజ్జీ మిరపకాయ. మీరు ఎప్పుడు చూసి ఉండరు. బజ్జీ మిరపకాయలు కూడా పులుసులో వేస్తున్నాను. అలాగే చింతపండు ఒక మీడియం సైజు టమాటా అంతా చింతపండు నానబెట్టి పెట్టాను. మనకి చేపల పులుసు అంటే చింతపండు పులుపు ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఉల్లిపాయలు మనం ఒలిసి ఉంచాము కదా, అందులో సగం మిక్సీ జార్లో వేసుకొని అల్లం, తెల్లుల్లి, నెక్స్ట్ వచ్చి ఆవాలండి. ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. చేపల పులుసు ఇలా చేసినారంటే చాలా బాగుంటుంది. కొంచెం నీరు వేసుకుని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం. ఇప్పుడు ఆ ముద్దని వేరే బౌల్లో తీసుకొని అదే మిక్సీ జార్లో టమాటాలు మనం 5-6 తీసుకున్నాం కదా, అవి ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి ఇలా పేస్ట్ లాగా రుబ్బుకొని వచ్చేసి ఇప్పుడు మనం ఆ చేపల పులుసుకి తాలింపుకి ఉల్లిపాయలు కొయ్యకుండా ఇలాగ చాపర్లో వేసుకొని కచ్చాబిచ్చికి చాప్ చేయాలంతే. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయకుండా. చూసారు కదా, ఇలాగ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే ఉండాలి, బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, చేపలు అంటే కొంచెం నూనె ఎక్కువ కావాలి కాబట్టి ఒక 7 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఒక 10 నుండి 15 గింజల్లాగా మెంతులు వేసుకోవాలి. మెంతులు వేస్తే చేపల పులుసు టేస్ట్ బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని ఇందులో ఇప్పుడు కసూరి మేతి కొంచెం వేసుకున్నామంటే మనం చేసే చేపల పులుసు స్మెల్ అద్దుర్సండి. ఒక 4-5 ఇళ్ళకైనా స్మెల్ వెళ్తుంది, అంత బాగుంటుంది. మీ దగ్గర లేదంటే పచ్చిమెంతి కూడా వేసుకోవాలి. ఇందులో మనం చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఉల్లికాడలు ఉంటే ఉల్లికాడలు కూడా వేసుకోవచ్చు. చేపల పులుసుకి ఉల్లికాడలు బాగుంటుంది. ఇందులో బజ్జీ మిరపకాయలు ఒక 2 తీసుకున్నాం కదా, అది ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఒక్కసారి ఇలా డిఫరెంట్గా చేశారంటే మీకే తెలుస్తుంది, చాలా బాగుంటుంది. ఈ రోజు మన చేపల పులుసులో మునంకాడలు వేస్తున్నాము. ఎవరైనా బెండకాయలు, వంకాయలు వేస్తారు, నేను డిఫరెంట్గా మునంకాడలు వేసి చేస్తున్నాను. మీరు ఒకసారి చేయండి, ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. చాలా బాగుంటుంది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్, కారం కావాలి కాబట్టి. తర్వాత గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 1.5 టేబుల్ స్పూన్, కల్లుప్పు వేసుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది. అన్నీ వేసుకొని లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్ పెట్టేసినారంటే అన్నీ కూడా నల్లగా మాడిపోతుంది. లో ఫ్లేమ్లో అన్నీ ఒకసారి బాగా కలిపిన తర్వాత ఫస్ట్ మనం ఉల్లిపాయలు, అల్లం, తెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. తర్వాత టమాటా ప్యూర్ వేసుకోవాలన్నమాట. అన్నీ వేసిన తర్వాత అన్నీ కూడా ఒకసారి కలిపి లో ఫ్లేమ్లో మనం మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఉడికించాలండి. వెంటనే నీరు వేయకూడదు. 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూశారు కదా, నూనె అంతా బయటకు వచ్చిందంటే మసాలాలు బాగా ఉడికింది అని. మనం వేసే మునంకాడలు ఈ మసాలాలోనే ఒక 50% ఉడకాలి. ఉడికిన తర్వాత మనం చింతపండు పులుసు తీసుకున్నాం కదా, ఆ పులుసు పిండుకొని వేసుకోవాలి. వేసేటప్పుడు ఇలా ఫిల్టర్ చేసుకుంటే ఆ చింతపండు పిప్పు అనేది చేపల పులుసులో లేకుండా ఉంటుంది. ఇలా చింతపండు పులుసు వేసిన తర్వాత మనకి తగినంత గ్రేవీ, ఎంత పులుసు కావాలి అంత నీరు క్వాంటిటీ వేసుకోవాలన్నమాట. చేపల పులుసు ఎప్పుడు ఎక్కువ నీరులాగా ఉన్నా కూడా బాగోదు. సో దానికోసమని మళ్ళీ మునంకాడలు కూడా ఉడకాలంటే కొంచెం నీరు వేయాలి. తగినంత నీరు వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఇప్పుడు హై ఫ్లేమ్కి టర్న్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉడకాలండి. ఎంతవరకు ఉడకాలంటే ఆ మునంకాడలు మెత్తగైనంత వరకు ఉడకాలి. ఎందుకంటే మునంకాడలు ఉడకపోతే తినేటప్పుడు బాగోదు. ఇంకా ఉడకలేదు కాబట్టి మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడకబెట్టాలి. మునంకాడలు ఇలా మెత్తగా ఉడికిందంటే అప్పుడు మనం చేప ముక్కలు వేసుకుందాం. చేప ముక్కలు వేసిన తర్వాత ఎక్కువ టైం ఉడకబెట్టడానికి కాదు కాబట్టి మునంకాయలు ఉడికిందని క్లారిటీ వచ్చిన తర్వాత చేప ముక్కలు ఇలాగా ఒక్కొక్క ముక్క వేసుకోవాలండి. ఇలా ఒక్కొక్క చేప ముక్క వేసుకున్న తర్వాత గరిటె పెట్టకూడదండి. వెంటనే ఆ కడాయితోటి కొంచెం కదిపేసి మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఒక మరుగు రావడానికి వదలాలి. ఒక మరుగు వచ్చిన తర్వాత చేప ముక్కలన్నీ బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇంతవరకు మనం గరిటే పెట్టకూడదండి. గరిటె పెట్టామంటే ఆ ముక్కలన్నీ ఇరిగిపోతుంది కాబట్టి గరిటె పెట్టుకుంటా ఇలాగా ఉడికిన తర్వాత మనం ఒక గరిటె తీసుకుని ముక్కలు, మన వేసిన చేప ముక్కలు ఉడికిందా లేదా అని చూసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికింది, ఒక్కటి కూడా బ్రేక్ అవ్వకుండా ఉడికింది. తర్వాత 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకబెట్టినామంటే ఆ ఉప్పు, కారం ముక్కలకి బాగా పట్టి అన్ని కూడా బాగా ఉడుకుతుంది. చేపల పులుసు అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర, గరం మసాలా వేసేస్తే గుమగుమల ఆడే మన చేపల పులుసు రెడీ అన్నమాట. బజ్జీ మిరపకాయలు, మునంకాయలు, చేపల పులుసు
కాంబినేషన్ సూపర్ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని తినండి, వేడివేడి అన్నంతో కలుపుకొని తింటే వావ్ సూపర్ ఉంటుంది. మీకు ఈ చేపల పులుసు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి, బాయ్.